నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. గురువారం జిల్లా కలెక్టర్ చంద్రబాబు నగరాన్ని తాడేపల్లిగూడెం మండలం అలంపురంలోని శ్రీ వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత హాస్పిటల్ను సందర్శించి హాస్పిటల్ ద్వారా రోగులకు అందిస్తున్న చికిత్స వివరాలు అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్లో వివిధ విభాగాలను వైద్య పరికరాలను పరిశీలించి ట్రస్ట్ నిర్వాహకులను అభినందించారు. రోగులకు పళ్ళు పంపిణీ చేయడంతో పాటు దివ్యాంగులు ప్రేమతో అందించిన గులాబీ పువ్వులను ఆప్యాయతతో పలకరిస్తూ తీసుకుని చిన్నారులను సంతోషపరిచారు. జాతీయ రహదారి ఆనుకుని ట్రస్ట్ నూతనంగా నిర్మించనున్న హాస్పిటల్ కొరకు కొనుగోలు చేసిన 4 ఎకరాల విస్తీర్ణాన్ని పరిశీలించారు. గురువారం జిల్లా జాయింట్ కలెక్టర్ చించినాడు బ్రిడ్జి వద్ద చేపట్టిన మరమ్మతు పనులను ఆకస్మికంగా పరిశీలించి తగు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు ఎంత మేరకు మరమ్మతులు పనులు పూర్తయ్యాయి, ఇంకానూ పూర్తి చేయవలసిన పనులపై సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఈ రోజు నుండి ట్రాఫిక్ ఆంక్షలను సడలించి యథావిధిగా రవాణాకు అంగీకరించాలని తెలిపారు. తల్లిదండ్రుల వృద్ధుల పోషణ సంరక్షణ చట్టాలపై ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా రెవెన్యూ అధికారి మొగిలి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. గురువారం జిల్లా కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ తల్లిదండ్రుల వృద్ధుల పోషణ సంరక్షణ చట్టం 2007-2011 నియమావళిపై ఒకరోజు అవగాహన కార్యక్రమం డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర అధ్యక్షతన పశ్చిమ గోదావరి జిల్లాలోని జిల్లా అధికారులకు హైదరాబాద్ రీజనల్ రిసోర్స్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చట్టాల అమలు మన జిల్లాలో బాగా జరుగుతుందని, కేసుల పరిష్కారం కూడా త్వరితగతిన జరుగుతున్నాయని తెలిపారు. కట్టుదిట్టంగా చట్టాల అమలుకు అధికారులు, పోలీసుల సహాయ సహకారాలు ఎంతో అవసరమని అన్నారు. సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శిగా కోర్నెల భీమారావుతో పాటు 9 మంది జిల్లా కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా కలిసిటి వెంకట్రావు, చల్లబోయిన రంగారావు, ఎం సీతారాం ప్రసాద్, పొద్దాని నాగరాజు, సిక్లే పుష్పకుమారి, నెక్కంటి క్రాంతి కుమార్, సలపల శ్రీనివాసరావు, మండల నాగేశ్వరరావు ఎన్నికయ్యారు. 31 మందితో జిల్లా సమితి ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఈ సందర్భంగా గత 2 రోజులుగా తణుకులో జరిగిన సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా 27వ మహాసభల తీర్మానాలను, కొత్త కార్యవర్గం పేర్లను గురువారం భీమవరం జిల్లా సిపిఐ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వివరాలను కోర్నెల భీమారావు వెల్లడించారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి సుదీర్ఘంగా అపరిష్కృతంగా ఉన్న ప్రజా, కార్మిక, కర్షక, రైతు, కౌలు రైతు వంటి ప్రధాన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన వచ్చే 3 ఏళ్ల పాటు ఉద్యమ కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని, ప్రజల భాగస్వామ్యంతో దశల వారీగా పోరాటాలు చేస్తామని కోర్నెల భీమారావు తెలిపారు. భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు మున్సిపాలిటీలకు తక్షణమే ఎన్నికలు జరపాలని, దీనిపై ఉద్యమించనున్నామని కోర్నెల భీమారావు తెలిపారు. జిల్లాలోని అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తామని, సూపర్ 6 అమలు, పట్టణంలో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్ల ఇళ్ల స్థలాలపై పోరుబాటు చేస్తామని ఆయన తెలిపారు. మీడియా సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కలిసిటి వెంకట్రావు, చల్లబోయిన రంగారావు, ఎం సీతారాం ప్రసాద్, సిక్లే పుష్పకుమారి, సనపల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 9-20 తేదీల్లో తణుకులో సిపిఐ 27వ జిల్లా మహాసభలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ మహాసభల సందర్భంగా 19వ తారీఖున తణుకు పట్టణంలో పెద్ద ఎత్తున ప్రజా ప్రదర్శన, ఆ తర్వాత బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. అలాగే 2వ రోజు ప్రతినిధి సభ నిర్వహించుకోవడం జరిగింది. ఈ 2 రోజులు జరిగినటువంటి పార్టీ మహాసభల్లో ఈ జిల్లా సమగ్రాభివృద్ధికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి తీర్మానాలను ఆమోదించడం జరిగింది. ముఖ్యంగా ఈ పశ్చిమ గోదావరి జిల్లా వ్యవసాయ ఆధారమైనటువంటి జిల్లా. ఈ జిల్లాలో వీళ్ళ రైతాంగం, కౌలు రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. వీళ్ళ రైతాంగ సమస్యలు పరిష్కరించాలి, వ్యవసాయ రంగం అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలనేటువంటి దానిపైన అనేక తీర్మానాలను ఆమోదించడం జరిగింది. ముఖ్యంగా పంట కాలాలను ప్రక్షాళన చేయడం, డెల్టా ఆధునీకరణ చేయడం, వాళ్ళ డెల్టాలో ఉన్నటువంటి పంట కాలంలో ఉన్నటువంటి పూడిక అలాగే డ్రైనేజెస్లో ఉన్నటువంటి బురుగుని తొలగించడం ద్వారా వాళ్ళ రైతాంగానికి అవసరమైనటువంటి సాగుకు అవసరమైనటువంటి సాగునీటిని నిర్విరామంగా అందించేదాని కోసం తీర్మానాలు చేయడం జరిగింది. అత్తిలి మండలంలో సుమోటో కింద 20,000 మందికి కుల ధృవీకరణ పత్రాలు అందజేయాలని తహసీల్దార్ దశకవంశీ కోరారు. తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఓలు, సచివాలయ సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా దరఖాస్తులు చేసుకుని కుల ధృవీకరణ పత్రాలు పొందవచ్చునని అన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో కూడా స్వయంగా వచ్చి ఆధార్, కుల నిర్ధారణ పత్రాలు సమర్పించి ధృవీకరణ పత్రాలు పొందవచ్చునని తెలిపారు. సిబ్బంది గ్రామాల్లో అర్హులైన వారిని దరఖాస్తులు స్వీకరించి
వేగవంతంగా పత్రాలు అందించేలాగా సహకరించాలని కోరారు. ఒక్కొక్కరు 50 మంది వంతున తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. అత్తిలి మండలంలో ఉన్న అన్ని గ్రామాల ప్రజలకి విజ్ఞప్తి. గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకి వినూత్నంగా సుమోటో క్యాష్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. మన మండలంలో ఎవరికైతే క్యాష్ ఇప్పటివరకు తీసుకోలేదో వాళ్ళందరికీ కూడా లిస్టులు వచ్చాయి. అది గ్రామ రెవెన్యూ అధికారి దగ్గర లిస్టులు అన్నీ ఉన్నాయి. 11,500 మందికి క్యాష్ తీసుకోవాల్సి ఉంది. వారందరికీ ఒక్కసారి మీరు కనుక ప్రూఫ్ ఇచ్చి ఆధార్ కార్డు ఇస్తే జీవితాంతం క్యాష్ సర్టిఫికేట్ పనిచేస్తుంది. మన మండలంలో ఉన్న అందరి జనాభాకి ఈ 11,000 మందికి మనం ఆన్లైన్ చేయగలిగితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇంకా తహసీల్దార్ కార్యాలయానికి రాకుండానే వారికి క్యాష్ సచివాలయంలో కేటగిరీ ఏలో తీసేసుకోవచ్చు. కాబట్టి ఈ సదరు లిస్టులన్నీ కూడా గ్రామ రెవెన్యూ కార్యాలయంలో ఉన్నాయి. గ్రామ రెవెన్యూ అధికారులు, రెవెన్యూ సహాయకులు ఇంటింటికి తిరుగుతున్నారు. కానీ ఇంకా మీరందరూ కూడా మీ క్యాస్ట్కి సంబంధించిన ఎస్సీ, బీసీ, ఓసీ ఆధార్ కార్డ్స్ ఇస్తే ఆధార్ కార్డుకి సంబంధించి అన్నీ కూడా మీరు ఇస్తే ఇమీడియట్గా ఆన్లైన్ చేయడం జరుగుతుంది. ఇలా చేయడం వలన గౌరవ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఇంకెవరూ కూడా తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి క్యాస్ట్ తీసుకోకర్లేకుండా మనకి ఇవ్వడం జరుగుతుంది. క్యాస్ట్ సర్టిఫికెట్ మన మిత్ర వాట్సాప్ గ్రూప్లో కూడా మన గౌరవ ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు ప్రవేశపెట్టిన మనకి వాట్సాప్ గ్రూప్లో ఆటోమేటిక్గా మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ని మన మిత్రాలో పొందొచ్చు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా పొందొచ్చు. విజ్ఞులైన వారు, చదువుకున్నవారు అందరూ కూడా సచివాలయానికి కూడా వెళ్ళక్కర్లేదు. వాట్సాప్లో పెట్టినా మీ ఆధార్ నెంబర్ కొడితే ఆటోమేటిక్గా క్యాస్ట్ సర్టిఫికేట్ వస్తుంది. కాబట్టి అందరూ కూడా నేను తహసీల్దార్గా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ కూడా సహకరించి దీనికి ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి మీ ఆధార్ కార్డు, మీ క్యాస్ట్కి సంబంధించిన ప్రూఫ్ ఇచ్చి ఈ విఆర్ఓ ద్వారా క్యాస్ట్ సర్టిఫికేట్ ఈ వారం వరకు గడువు ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ వారాన్ని మీరు వినియోగించుకుని తద్వారా లబ్ధి పొంది ఇంకా ఏ కార్యాలయానికి, గ్రామ రెవెన్యూ కార్యాలయానికి కానీ, తహసీల్దార్ కార్యాలయం కానీ ఫ్యూచర్లో క్యాస్ట్ సర్టిఫికేట్కి వెళ్ళక్కర్లేకుండా ఒక్కసారి మీరు ఈ డేటా ఇస్తే సరిపోతుంది. కాబట్టి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా గౌరవ కలెక్టర్ వారు, జాయింట్ కలెక్టర్ వారు తెలిపారు. దీన్ని అందరూ ఉపయోగించుకుని సత్ఫలితాన్ని పొందవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అంగన్వాడీ సహాయకులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని కోరుతూ అత్తిలి మండలంలోని అంగన్వాడీ సహాయకులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం నుండి ర్యాలీగా బస్టాండ్ సెంటర్ వరకు చేరుకొని మానవహారాన్ని నిర్వహించారు. సిఐటియు నాయకులు దీపికారాణి, పి తులసి, సత్యవతి, ఎం వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల్లో విద్యుత్ లైన్ల మరమ్మతుల నిమిత్తం శుక్రవారం ఉదయం 9 గంటల నుండి 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలుదల చేస్తున్నట్లు విద్యుత్ డివిజనల్ ఇంజనీరింగ్ కె నరసింహమూర్తి తెలిపారు. తణుకులోని వేల్పూర్ రోడ్, నగరం సెంటర్, సజ్జాపురం ఏరియా, అజ్జరం కాలనీ, ఇరగవరం కాలనీ, సాయి హాస్పిటల్ ఏరియాలో ఉదయం 9 గంటల నుండి 11:30 వరకు విద్యుత్ సరఫరా నిలుదల చేస్తున్నట్లు తెలిపారు. ఇరగవరం మండలంలో కంతేరు, కత్తవపాడు, పొదలాడ, కాకిలేరు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలుదల చేస్తున్నట్లు తెలిపారు. అత్తిలి మండలంలో అత్తిలి, ఉడదాలపాలెం, కొమ్మర, కంచుమర్రు, మంచిలి, దంతుపల్లి, తిరుపతిపురం తదితర గ్రామాల్లో మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలుదల చేస్తున్నట్లు తెలిపారు. తణుకులో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో వాసవి మాత వెండి ఉత్సవ విగ్రహానికి సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 20 లక్షల విలువ చేసే విగ్రహాన్ని దాతల సహకారంతో తయారు చేశారు. ఈ సందర్భంగా వాసవి మాత అమ్మవారికి ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ కార్యదర్శి మాజెట్టి కాశీ విశ్వేశ్వరరావు, గమ్ని రాంబాబు, అంత్యం కాశీ విశ్వేశ్వరరావు, మాతు గాంధీ, ఒబిలిశెట్టి ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు.
భక్తులందరూ రాజేశ్వర గారు అందరూ ఒకసారి అందరూ దయచేసి శ్రీ వాసవి అమ్మవారి యొక్క రజిత విగ్రహం, వెండి విగ్రహం దాతల యొక్క సహకారాలతో విరాళాలతో సుమారు 16 కేజీలు బరువు గల విగ్రహాన్ని బెంగళూరులో తయారు చేయించి అమ్మవారి యొక్క ఆశీస్సులతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు సంప్రోక్షణ కార్యక్రమం ఆలయ పెద్దలందరితో, కమిటీ సభ్యులతో, గ్రామ పెద్దలతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడింది. పురోహితుల యొక్క ఆశీర్వాదంతో అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా మన పట్టణానికి, దేశానికి ఉండాలని, సస్యశ్యామలంగా ఉండాలని వారికి పూజలు జరిపి అందరికీ కూడా ఆరోగ్యాలు కలగాలని ప్రార్థిస్తూ ఈ యొక్క ప్రార్థనా మందిరం అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంగన్వాడీలకు సమ్మెకాలపు ఒప్పందాలు, కనీస వేతనం 26,000 వెంటనే అమలు చేయాలని సిఐటి జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్, జిల్లా శ్రామిక నాయకులు అడ్డగల అజయ్ కుమారులు డిమాండ్ చేశారు. గురువారం తణుకు వెంకటేశ్వర థియేటర్ వద్ద సిఐటి ఆధ్వర్యంలో అంగన్వాడీ ధర్నా ర్యాలీ నిర్వహించారు. వేతనాలు పెంచాలని, ఎఫ్ఆర్ఎస్ యాప్ రద్దు చేయాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వాలని, పనిభారం తగ్గించాలని, యాప్లన్నీ రద్దు చేసి ఒకే యాప్ విధానం అమలు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రతాప్, అజయ్ కుమారులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీలకు 2014 నుండి మన రాష్ట్రంలో 2019 నుండి ఇప్పటి వరకు వేతనాలు పెంచలేదని అన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 42 రోజులు సమ్మె చేసినప్పటికీ వేతనాలు పెంచకుండా మొండిగా వ్యవహరించిందని విమర్శించారు. కార్యక్రమంలో సిఐటి నాయకులు గుబ్బల గోపి, బలచిన వీరభద్రం, కామన్ మునుస్వామి, ప్రాజెక్ట్ అధ్యక్ష కార్యదర్శులు బొక్క వసంత కుమారి, మెరిపే మధుశీల, కునుమల్ల నల్లినాని, మొగలపు జ్యోతి, బందెల మాధవి, నాయుడు కనకదుర్గ, వనచల ప్రమీల, పిల్లల వెంకటరమణ, నేల విజయనంద కుమారి, దేవల్ల మణిమాలతి, అడ్డగల ధనలక్ష్మి, దాసరి రాధ, వి దుర్గాదేవి, దండు భద్రకాళి, బి వేదకుమారి, ఎం సుజాత, ఆర్ విజయదుర్గ తదితరులు పాల్గొన్నారు. పనిభారాన్ని అమలు చేయాలి. సంక్షేమ పథకాలు ఇవాళ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 26,000 రూపాయలు, కనీస వేతనం 26,000 రూపాయలు. వచ్చేవాళ్ళు అంగన్వాడీ వర్కర్స్ ఐక్యత పోరాడుతాం మా సమస్యను పరిష్కరించే వరకు 42 రోజులు సమ్మెకాలపు ఒప్పందాలు వెంటనే వాళ్ళకి ఇవాళ ఎఫ్ఆర్ఎస్ యాప్ అనేటువంటిది పెట్టి ఇవాళ తీవ్రమైనటువంటి ఇబ్బందులకి వాళ్ళు గురి చేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళు ఉంది. కాబట్టి దాన్ని రద్దు చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే వాళ్ళు ఇటీవల కాలంలో వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఫోన్లు ఏమీ కూడా పలకట్లేదు, కదలట్లేదు. అందుకని ఆ ఫోన్లన్నీ కూడా ప్రభుత్వానికి అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కాబట్టి ఏదైతే ఇవాళ ఆ ఫోన్లన్నీ తీసుకుని 5G నూతన టెక్నాలజీ ఉన్నటువంటి ఫోన్లని ఇవ్వాలి. గతంలో వాళ్ళకి చాలా యాప్లు ఉన్నాయి. ఆ యాప్, ఈ యాప్ అని రకరకాల పేరుతో ఇవాళ సరుకులు ఇస్తే ఒక యాప్, లేదా ఇంకొక యాప్, రకరకాల పేరుతో ఇవాళ వీళ్ళ తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఆ యాప్లన్నీ రద్దు చేసి ఒకే యాప్గా మార్చాలని గతంలో మేము చెప్పాం. దాన్ని అమలు చేస్తామని చెప్పారు. దాన్ని తక్షణం అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే ఇటీవల కాలంలో పనిభారం అంగన్వాడీల మీద తీవ్రంగా పెరిగిపోతుంది. కాబట్టి అంగన్వాడీల మీద వేధింపులు, పనిభారాన్ని తగ్గించాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రధానమైనటువంటి సమస్య ఏమిటి అనుకున్నప్పుడు సంక్షేమ పథకాలు. అంగన్వాడీలకి ఇవాళ ఇచ్చేటువంటి వేతనం 11,000 రూపాయలు. ఇవాళ వీళ్ళందరూ కూడా లక్షాధికారులాగా, కోటేశ్వరులాగా ఇవాళ ప్రభుత్వం వీళ్ళందరూ ఉద్యోగులుగా ఇవాళ కంప్యూటర్లో చిత్రీకరిస్తూ ఉన్నారు. వీళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు. అలాగే వీళ్ళకి సంబంధించినటువంటి పెన్షన్ కూడా ఎలాంటిది కూడా ఇవాళ లేదు. కాబట్టి ఇవాళ వీళ్ళకి సంక్షేమ పథకాలు అమలు చేయాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే 42 రోజుల కాలంలో ఏదైతే ఇవాళ మినిట్స్ రూపంలో రాసి ఆ రోజు అధికారులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నతాధికారులు ఉన్నారో వాళ్ళందరూ ఇచ్చిన హామీల మేరకు తక్షణం అమలు చేయాలని చెప్పి వాళ్ళ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మళ్ళీ ఇవాళ గతంలో జరిగినటువంటి ఉద్యమం లేదు, గతంలో జరిగినటువంటి పోరాటాలు మళ్ళీ పునరావృతం అవుతాయని ఇవాళ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. సమగ్ర ఆర్థిక స్వావలంబన సాధించాలనే ఉద్దేశంతో తణుకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేశవరం గ్రామాన్ని దత్తత తీసుకొని మహిళలు ఆర్థికంగా పురోగతి సాధించాలని, తద్వారా గ్రామం రాష్ట్ర ప్రగతి పదంలో నడుస్తున్న ఉద్దేశంతో సవరంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ పి సతీష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సవ్యంగా పురోగతి సాధించలేకపోతున్నారని, తద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు అందుకోలేకపోతున్నారని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు, ఇన్సూరెన్స్ అతి తక్కువ ప్రీమియంతో ఏర్పాటు చేయడం జరిగిందని, దాన్ని చేసుకుంటే మహిళలు వారి కుటుంబాలు మరింత అభివృద్ధి సాధిస్తారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో కె అనిల్ కుమార్, చీఫ్ మేనేజర్ పి అనిల్ కుమార్, సీనియర్ మేనేజర్ గ్రామ సర్పంచ్ నాని రామకృష్ణ, ఎంపీటీసీ కాకల కరుణాకర్, బ్యాంకు సిబ్బంది, డ్వాక్రా మహిళలు, వివిధ సంఘాల సంబంధించి మహిళలు పాల్గొన్నారు. మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి సాచురేషన్ క్యాంపెయిన్ అంటే 3 నెలలు, 1 జూలై 2025 నుంచి 30/9/2025 వరకు సాచురేషన్ క్యాంపెయిన్ అని ఒకటి జరుగుతున్నాం. సాచురేషన్ క్యాంపెయిన్ ఏంటంటే గ్రామంలో ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉండాలి, ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉండాలనే భావనతోటి ఈ కార్యక్రమం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేపడుతుంది. మన గ్రామ పంచాయతీ లెవెల్ దగ్గర నుంచి తీసుకొని ప్రతి సిటీ వరకు ప్రతి మహిళలకు కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఈ అకౌంట్లు ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు. గతంలో కొంతమంది అకౌంట్స్ ఓపెన్ చేశారు, తర్వాత వాటిని కంటిన్యూ చేయకుండా ల్యాప్స్ అయిపోయి వాళ్ళు తిరిగి అది యాక్టివేట్ చేసుకొని మన ఇన్సూరెన్స్ని రెగ్యులరైజ్ చేసుకోవాలి. ఇన్సూరెన్స్ అంటే చాలామందికి ఇంతకుముందు ఇప్పుడు భ్రమలో ఉండేది ఏంటంటే ఇన్సూరెన్స్ ఏదో ఒక కీడుని ఉద్దేశించి మనం ఇన్సూరెన్స్ గురించి మాట్లాడతామని చెప్పుకునేవారండి. కానీ ఇప్పుడు అటువంటిది కాదు. ఇన్సూరెన్స్ ఉండడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. 20 రూపాయల దగ్గర నుంచి 450 రూపాయల ప్రీమియం తోటి మనం చేసుకుంటున్నాం ఇన్సూరెన్స్. అది PMJJBY, PMSBY, ఇక్కడ ఏవైతే రాస్తున్నాయో PMJDY, అటల్ పెన్షన్ యోజన, ఇవన్నీ. అటల్ పెన్షన్ అనే యోజన అయితే 18 సంవత్సరాల వయసు నుంచి 40 సంవత్సరాల వరకు కలిగిన వారికి ఈ అటల్ పెన్షన్ యోజనలో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ప్రీమియం కట్టుకుంటూ ఉంటే 40 సంవత్సరాల తర్వాత పెన్షన్ వస్తుంది ప్రతి ఒక్కరికి. ఇప్పుడున్న ఆరోగ్య రీత్యా మనం ఏ రకంగా 40 సంవత్సరాల తర్వాత ఏ సమస్యలు ఫేస్ చేస్తామో తెలియదు. ఆ సందర్భంలో ఒకవేళ అటల్ పెన్షన్ యోజనలో ఎన్రోల్మెంట్ ఉంటే కనుక మీకు పెన్షన్ అనేది గవర్నమెంట్ రెగ్యులర్గా ఇస్తుంది, ఎవ్రీ మంత్ వస్తుంది. దానికి ఇప్పుడు మనం ప్రీమియం పే చేసుకుంటూ వెళ్ళాలి. ప్రతి సంవత్సరం జూలైలో స్టార్ట్ అవుతుంది. జూలై 1న స్టార్ట్ అయ్యి మనకు ఈ 3 నెలలు సెప్టెంబర్ వరకు కొనసాగుతూనే. దీంట్లో మీరు చాలామంది ఎన్రోల్ అయి ఉంటారు. ఇన్యాక్టివ్ అకౌంట్స్ ఏమన్నా ఉంటే యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి, మీకు తెలిసిన నైబర్స్ కానీ, మీకు తెలిసిన స్నేహితులకు కానీ, మీ కుటుంబంలో ఇంకా వేరే ఎక్కడ ఉన్నా సరే వాళ్ళందరికీ చెప్పేసి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని ఎన్రోల్ చేయించమనేసి నేను మీకు అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీరందరూ మా కస్టమర్స్ అయినందుకు మరొకసారి సంతోషపడుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తణుకుకి ఇది దత్తత గ్రామం. ఇది ఈ ఊర్లో దగ్గర 70 గ్రూపుల దాకా మన సెంట్రల్ బ్యాంక్ తరఫు నుంచే ఇచ్చారండి మొత్తం ఇన్ని SHG గ్రూపులన్నింటినీ. తర్వాత ముద్రా లోన్స్ కానీ, తర్వాత ఇంకా వేరే ఇతర అంటే క్రాప్ లోన్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మన ఊరికి మొత్తాన్ని మన బ్యాంకు ద్వారానే శాంక్షన్ అవుతాయండి మొత్తం అన్నీ. మీకు ఈ తరపు నుంచి ఇంకా ఏ టైప్ ఆఫ్ లోన్స్ కావాలన్నా కానీ సెంట్రల్ బ్యాంక్ని అప్రోచ్ అయితే మీకు ఆ లోన్స్ అన్నీ అందుతాయండి. గవర్నమెంట్ నుంచి ఏవైతే సబ్సిడీ స్కీమ్స్ వస్తున్నాయో అవన్నీ కూడా అందుతాయండి. ఈ కార్యక్రమం ద్వారా మహిళల అభివృద్ధి కొరకు ఎన్ని కార్యక్రమాలు అయితే ఉన్నాయో అవన్నింటినీ బ్యాంకు ద్వారా అందించడాకే ఈ కార్యక్రమాలు మొదలుపెట్టారండి. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.